వ్యవసాయ రంగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో పురుగుల మందు పిచికారీ అంటే రైతులకు శ్రమతో కూడిన పని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. విజయనగరం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రవేశపెట్టిన డ్రోన్ల వినియోగం రైతులకు సహాయం, పెట్టుబడి ఆదా చేస్తూ ఆశాదీపంగా నిలుస్తోంది. డ్రోన్ల ద్వారా సాగులో వస్తున్న ఈ మార్పులపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్న విజయనగరం జిల్లాలో పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో జిల్లాకు మంజూరైన 20 నుంచి 24 డ్రోన్లు సాగు పనులను సులభతరం చేస్తున్నారు. ఒక్కో డ్రోన్ ఖరీదు సుమారు 9,80,000 రూపాయలు ఉండగా మండలాల వారీగా ఏర్పడిన రైతు గ్రూపులకు ప్రభుత్వం ఏకంగా 7,80,000 రూపాయల భారీ సబ్సిడీని అందిస్తోంది. గంట్వాడ మండలం నవర గ్రామంలోని రైతులు ఈ సాంకేతికతను అందిపుచ్చుకుని లాభసాటి వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నారు. దీని ఫుల్ కాస్ట్ 9,80,000 అయితే 7,80,000 సబ్సిడీ మంజూరయ్యింది. 2 లక్షలు మాత్రమే రైతులు గ్రూప్ పరంగా కట్టడం జరిగింది. మరి ఈ డ్రోన్ వచ్చిన తర్వాత మా మండలంలో చాలామంది రైతులు ఈ వరి పంట మరియు మొక్కజొన్నలో చాలా వరకు వాడుకున్నారు. ఈ డ్రోన్ వాడడం వల్ల మనకి 20 నిమిషాల్లో మొత్తం 2-3 ఎకరాలు స్ప్రే చేయడం జరుగుతుంది. ఒక సీజన్లో దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ల ద్వారా స్ప్రేయింగ్ జరుగుతోంది. కేవలం 45 నిమిషాల ఛార్జింగ్తో ఒక సెట్ బ్యాటరీ సహాయంతో 15 నిమిషాల్లో 3 ఎకరాల విస్తీర్ణాన్ని పూర్తి చేయవచ్చు. అంటే ఎకరా పొలంలో మందు పిచికారీ చేయడానికి కేవలం 4 నుంచి 5 నిమిషాల సమయం మాత్రమే పడుతోంది. ముఖ్యంగా వరి, మినప, మొక్కజొన్న, అరటి పంటలకు ఈ డ్రోన్లు ఎంతో మేలు చేస్తున్నాయి. నిలబడ్డానికి కూడా అక్కడ చోట్లేని ఏరియాలో కూడా డ్రోన్ వెళ్ళి స్ప్రే చేయడం చాలా ఫ్రీ అయిపోయారు సార్ రైతులు. ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా మిషనరీ మీద కొంచెం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. దీనివల్ల మాకు నిరుద్యోగ యువతకు ఉపాధితో పాటు రైతుకు సకాలంలో పనులు అయ్యే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా ప్రతిష్టంగా చంద్రబాబు నాయుడు ఇవి అందరూ కూడా మాకు సహాయక సహకారాలు అందించి కూలీల కొరతను అధిగమించడమే కాకుండా తక్కువ నీరు, రసాయనాలతో సమర్థవంతంగా పిచికారీ చేయవచ్చు. గతంలో ఒక పూట పట్టే పని ఇప్పుడు నిమిషాల్లో పూర్తవుతూ ఉండడం విశేషం. ఖరీఫ్ 2025 సీజన్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,54,000 మంది రైతులు ఈ పంట ద్వారా నమోదు చేసుకోగా వారందరికీ ఈ ఆధునిక సాంకేతికత అండగా నిలుస్తోంది. డ్రోన్ల వినియోగంతో సమయం ఆదా అవడమే కాకుండా రసాయనాల వృధా గణనీయంగా తగ్గుతుందని, అంతేకాకుండా ఎకరా పొలం కేవలం 5 నిమిషాల్లో పూర్తవుతుందని రైతులు తెలిపారు. 10 ట్యాంకులు కొట్టాలంటే 2 కూలీలు కావాలి. 2 కూలీలకి 7,1400. అయితే ఆ 10 ట్యాంకులు కూడా మనకి ఒక పూట పట్టేసేది, ఒక పూట పట్టేసేది సార్. అంచేత మాకు ఈ డ్రోన్ వచ్చిన తర్వాత ఇంచుమించు ఒక 20 ఎకరాలకి కూడా బాగా కొట్టగలుగుతాం సార్. మరి మందు కూడా సేవ్ అవుతుంది. కిసాన్ డ్రోన్ సాంకేతికతతో విజయనగరం జిల్లాలో సాగు పనులు వేగవంతంగా సాగుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే దిశగా రైతులు అడుగులు వేస్తూ వికసిత్ భారత్ లక్ష్యంలో భాగస్వాములవుతున్నారు.